పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణాలేంటి? చాలామంది అంటుంటారు, నేను మొదట్లో చాలా బాగా ప్రార్థన చేసేవాడిని, దేవుని ఆత్మదాహం కలిగి ఉండేవాడిని, కానీ ఇప్పుడు ప్రార్థించలేకపోతున్నానే. ప్రార్థన చేయాలంటే ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటుంటారు. ప్రార్థన చేయాలని ఉన్నా చేయలేకపోతున్నాను, శారీరక బలహీనత వలన, కొన్నిసార్లు పని ఒత్తిడి వలన అంటారు. ఈనాడు మనం ధ్యానించే అంశం ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే, మొదటగా మన హృదయంలో పాపము ఉన్నప్పుడు దేవుని ప్రార్థించలేము. అందుకే సామెతల గ్రంథంలో అతిక్రమమును దాచిపెట్టువాడు బాగుపడడు అంటాడు. సామెతలు 30:11 చూసినట్లయితే. కావున ప్రియులారా, ఎప్పుడైతే మన హృదయంలో చిన్న చిన్న పాపాలు ఉన్నాయో ఆ పాపాలు ఏం చేస్తాయంటే ప్రార్థన చేయనివ్వవు, ప్రార్థన చేయడానికి మనస్సును రానివ్వవు. అందుకే ప్రార్థించేవాడు పాపము చేయలేడు, పాపము చేసేవాడు ప్రార్థించలేడు అంటారు. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మొదటగా మన హృదయములో పాపము లేకుండా చూసుకోవడానికి మనం సంసిద్ధత చూపించాలి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. వీలు దొరికినప్పుడల్లా చక్కని పాప సంకీర్తన చేసి మన మనస్సును అద్దము వలె ఉంచుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మన ప్రార్థన ఆలకించబడుతుంది. ఎప్పుడైతే మన హృదయంలో పాపం మంతనం చేస్తుందో మనం ప్రార్థించాలని కోరిక పుట్టదు, ప్రార్థించడాన్ని ఆ ఆశ కలగదు, ప్రార్థించాలని ఉంటుంది కానీ ప్రార్థన చేయలేము. ఎందుకంటే ఈ శోధనల ద్వారా ప్రార్థింపనివ్వదు. ఇక రెండవది, లోకముతో స్నేహం చేసినప్పుడు మన ప్రార్థనకి జవాబు దొరకదు. అందుకే 1 యోహాను 1:15 లోకమును కానీ ఐహికముకు దేనిని ప్రేమించకడు, అలా ప్రేమించినప్పుడు మీ తండ్రి ప్రేమ మీపై ఉండదు అంటున్నాడు. ఎందుకంటే మనకి లోకము, శరీరము, పిశాచి 3 జ్ఞాన శత్రువుల నుండి శోధనలు వస్తుంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు ఈ 3 ద్వారా మనం ఈ లోక మనుషులుగా తయారైపోతాము. ఈ లోకములోని వ్యక్తులుగా ఎంతసేపు ఏదో పని చేయాలనే కానీ, ఏదో ఒక రీతిగా ఉండాలనే కానీ, దేవుని ఆలయానికి వెళ్ళాలని కానీ, లేకపోతే ప్రార్థన చేయాలని కానీ, దేవుని యొక్క వాక్యం చదవాలని కానీ మనస్సు రాదు. అందువలన మనం ప్రార్థనకి జవాబు పొందలేకపోతుంటాము. లోకాన్ని ఎక్కువగా ప్రేమించినప్పుడు, లోకపు వస్తువుల్లో మునిగిపోయినప్పుడు మనం ఏం జరుగుతుంది అంటే మన హృదయం నిండా లోకం మునిగిపోతుంది. అందుకే యేసు ప్రభు చెప్పారు ఏమంటే, వారు ఈ లోకములో ఉన్నారు కానీ ఈ లోకానికి చెందిన వారు కాదు అని తండ్రితో ప్రార్థించడం, తండ్రికి విన్నవించుకోవడం మనం చూస్తున్నాం. ప్రియులారా, చాలాసార్లు మనం ఈ లోకంలో ఉండాలి, ఈ లోకంతో పని ఉంది అలాగని చెప్పి అదే లోకంలో పూర్తిగా మునిగిపోయినప్పుడు, లోకాన్ని మనం ప్రేమించినప్పుడు దేవునికి హృదయంలో చోటు ఇవ్వలేము, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వలేము. ఎందుకంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఈ 3 కూడా మనల్ని కంప్లీట్గా దేవునిలో మునిగిపోయేటట్లు చేస్తుంది. దేవుని యొక్క అనుగ్రహాలు పొందనివ్వకుండా, ప్రార్థనకి జవాబు పొందనివ్వకుండా చేస్తుంది. ఇంక 3వది, ప్రార్థనకి సమయం కేటాయించకపోవడం. ఈరోజు చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఇంకా చాలా సమయం ఉందిలే అంటూ మనం ఎప్పుడైతే వాయిదా వేస్తుంటామో, ప్రార్థనని ఎప్పుడైతే వాయిదా వేస్తుంటామో ఇక ప్రార్థన చేయడానికి మనకి అనుగ్రహం దొరకదు. ప్రియులారా, ఆ ప్రార్థన ఆత్మదాహం చల్లారిపోతుంది. అందుకొరకే దేవుని బిడ్డగా జీవించలేము, మన ప్రార్థనకి జవాబు దొరకవు. చాలామంది ఏమంటారంటే, ఫాదర్ నేను ఆఫీస్ పనిలో బిజీ అయిపోయాను, లేకపోతే ఈ ఇంటి పనుల్లో సతమతం అయిపోతున్నాను అంటారు. నిజమే, పనులు ఎల్లప్పుడూ ఉంటాయి, కానీ ప్రార్థనకి ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఎప్పుడైతే నువ్వు కేటాయిస్తావో అప్పుడే నీ ప్రార్థన ఆలకించబడుతుంది. ప్రార్థన ఎప్పుడైతే నువ్వు పోస్ట్పోన్ చేస్తుండావో, ప్రార్థన ఎప్పుడైతే వాయిదా వేస్తుండావో అప్పుడు ఏమవుతుంది అంటే నీ ప్రార్థనకి దేవుడు జవాబు అందివ్వలేడు. ఇక 4వది, ఈ లోకములో ఉన్న మనం ప్రార్థనకి ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించాలి.
యేసు ప్రభు పగలంతా పనిచేసి రాత్రిపూట తండ్రితో మాట్లాడేవాడు. ఆయనే మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. కాబట్టి మనకి ఎన్నో పనులు ఉండొచ్చు, మనం ఎంతో బిజీగా ఉండొచ్చు. ఎందుకంటే సాతాను ఎప్పుడు మనం బిజీగా ఉండేటట్లే చూస్తుంది, కానీ దేవుని ఆలయానికి వెళ్ళనివ్వదు, వాక్యం చదవనివ్వదు, జపమాల చెప్పనివ్వదు, ప్రార్థన చేయనివ్వదు, ధ్యానం చేయనివ్వదు. ఈ రీతిగా మనల్ని బిజీ షెడ్యూల్లో ఉంచుతుంది. దానివల్ల ఏమనుకుంటామంటే ప్రార్థన చేయాలని ఉంది కానీ, దేవునితో సమయం గడపాలని ఉంది కానీ నాకు సమయం దొరకలేదు అంటాం. అందుకే ప్రభు మనం చెప్తున్నాడు లూకా శుభవార్త 1:35లో, ఆయన వేకువజామునే లేచి నిర్జన ప్రదేశమునకు పోయి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రార్థనకి సమయం కేటాయించడం లేదో మన ప్రార్థనకి జవాబు ఇవ్వబడదు ప్రియులారా. అందుకొరకే ప్రార్థనకి మనం సమయాన్ని ఇవ్వాలి. ఇక లోకపు వస్తువుల వైపు వ్యామోహాన్ని పొందినప్పుడు ప్రభు చెప్పిన ఉపమానం మనం చూస్తున్నాం. ముండ్ల కంచిలో పడిన విత్తనాలు ఎదుగుతుంటాయి, మొక్కలుగా ఎదుగుతుంటాయి, కానీ లోక ఆశలు లోక వాంఛలనేవి వాటిని కృంగదీసి వాటిని చేసిన రీతిగా మనం కూడా ఈ లోకంలో పూర్తిగా మునిగిపోయినప్పుడు, ఐహికంగా మనం వెళ్ళినప్పుడు దేవుని యొక్క అనుగ్రహాలు పొందలేం, ప్రార్థనకి జవాబు పొందలేం. కావున ప్రియులారా, మనమందరం ఎందుకు ప్రార్థనకి జవాబు పొందలేమంటే పాపం వలన, రెండవది లోకాన్ని ప్రేమించడం ద్వారా, ప్రార్థన మనం వాయిదా వేయడం ద్వారా, ఏకాంతంగా ప్రార్థన గడపకపోవడం ద్వారా, లోక ఆశల్లో నిమగ్నమై ఉండడం ద్వారా ప్రార్థనకి జవాబు పొందలేం. కావున ఇక్కడ నుండి ఈ ఆటంకాలు తొలగించుకొని మన ప్రార్థనకి జవాబు పొందడానికి సిద్ధపడదాం. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.